పాయింట్స్. ఇన్ఫ్యాక్ట్ మీరు చెప్పిన వీడియో నేను కూడా చూశాను. ఒక సాధువు ఆయన అక్కడ వెళ్ళి ముంతాజ్ హోటల్ కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఆగట్లేదు, దట్ హాస్ బీన్ కంటిన్యూయింగ్ అని చెప్పేసి తీసుకొచ్చారు ఆయన. నేను కూడా వెళ్ళాను 2 నెలల క్రితం ఎప్పుడో. అది ఆగట్లేదు, కానీ పర్మిషన్ ఇచ్చిందనే విషయం నిజమైతే మాత్రం, ఎందుకంటే దరిద్రం లేదు. ఓ పక్క టీటీడీ చైర్మన్ చెప్పారు కదండి బిఆర్ నాయుడు గారు, ఎట్టి పరిస్థితుల్లో మేము దాని చెప్పారు. ది డే 1 ఆయన స్వేరింగ్ ఇన్ అవ్వగానే చెప్పిన మాట అది. మాకు కలిసే కూడా ఆయన్ని ఇది జరగకూడదు. మరి ఏ ఒత్తిళ్లు ప్రభుత్వం మీద పనిచేస్తుంటాయి ఇఫ్ ఎట్ ఆల్ అది నిజమైతే? కాదండి, దీనికి ఒత్తిడి ఏమిటండి? ఇదేమన్నా మైనారిటీ ప్రభుత్వమా? కాదు, 164 మంది మైటీ ప్రభుత్వం. మోర్ దెన్ నీడెడ్ కదా, లోడెడ్, ఫుల్లీ లోడెడ్. ఇఫ్ ఎట్ ఆల్ ట్రూ, మొత్తం దౌర్భాగ్యం, చాలా ఖేదం కలిగించే విషయం, హిందూగా నిలబడవలసినటువంటి విషయం. అలాగే సనాతన ధర్మ పరిరక్షణ కోసం మరి జనసేనాని నడుం బిగించారు, కంగడం కట్టుకున్నారు, మెట్లు కడిగారు, దుర్గమ్మ గుడి మెట్లు కడిగారు. మొన్న జరిగిన దుర్ఘటన తర్వాత ఎవరు అడగకుండానే తనంతట తను వాలంటరీగా వచ్చి క్షమాపణని ప్రాయశ్చిత్తం చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ దుర్ఘటన తర్వాత క్షమాపణ చెప్పి సమన్వయం లేదు టీటీడీ అధికారుల మధ్య, పాలక మండలి మధ్య, చైర్మన్, ఏఈఓ, జేఈఓ ఎవరి మధ్య కూడా సమన్వయం లేదు అనే మాట అన్నారు. సరే, అంత దుర్ఘటన జరిగిన తర్వాత కింది స్థాయి అధికారిని, ఒక లేడీ ఆఫీసర్ని సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంది ప్రభుత్వం అనే మాట వస్తుంది. నిజంగా ఆ దుర్ఘటనకి ఆమె ఒక్కరే బాధ్యురాలా? దీని వెనకాల ఏమైనా కుట్ర కోణం ఉంటుందని మీరు అనుకుంటున్నారా? కుట్ర కోణం అని నేను అనుకోవట్లే, కానీ నిర్లక్ష్యం ఉందని అనుకుంటున్నాను. అలా ఎందుకు అంటున్నానంటే మేము ఒక నెల క్రితం ఎప్పుడో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళాం. మేము 5వ ప్లాట్ఫామ్ దిగాలండి. రైలు ఉంది అక్కడ, స్టార్టింగ్ పాయింట్ 4 దాకా వెళ్ళాం సార్. అక్కడే ఉంది మెట్లు, కానీ మేము వెళ్ళలేం. మమ్మల్ని తీసుకెళ్ళిన పోర్టర్, గురూజీ ఇలా అయితే మీరు వెళ్ళలేరు అని 4లోంచి తీసుకెళ్ళి అలా తిప్పి తీసుకొచ్చాడు. మేము ఎక్కాక రైలుకి వెళ్ళింది. ఎందుకు వెళ్ళలేము మేము? అంత క్రౌడ్ వచ్చేస్తుంది. యాక్చువల్ రైలు ఎక్కాల్సిన టెన్షన్ ఉండాలి, దిగినోటి టెన్షన్ ఏమి ఉండదు కదా. అప్పుడు రైలు వచ్చింది, ఫుల్ క్రౌడ్, పోలీసులు ఎవరు లేరు, ఒకడున్నా ఏం ఉపకారంగా. సో ప్రతి ప్లాట్ఫామ్ మీద పోలీసులు ఉండాలి. ఆ గేట్ దగ్గర 100 మందిని ఆపి మళ్ళీ పంపాలి. అప్పుడు ఏమవుద్ది? స్టాంపే అవ్వదు కదా. ఒక అతను సేమ్ నేనుండే కోచ్లోనే వచ్చాడు. వస్తాననుకోలేదు గురూజీ, నాకు ఐడియా రాలేదు 4th రావచ్చని, ఆ క్రౌడ్కి రాలేనేమో అనుకున్నాను అని పాపం నలిగిపోయాడు చొక్కా అంతా. బాధ్యత ఎవరిదండి? పోలీసులు, రైల్వే వాళ్ళు. రైలు అంతా వదిలేని రూల్ ఏం లేదుగా. 100 మంది ఆగండి, 100 వెళ్ళాక 100, 50 వెళ్ళాక అట్లా చేయొచ్చు. దేనికండి ఇంత వ్యవస్థలు ఉన్నది? ప్రజలను చంపేయడానికి కాదుగా. మరి టీటీడీకి ఎంతమంది ఉన్నారు సిబ్బంది? అసలు ఫ్రీగా సేవ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఫ్రీగా చేసే 1000 మంది ఉన్నారు. 1000 మంది, రోజు 1000 మంది వచ్చి చేసుకెళ్తుంటారు కదా. యూ కెన్ ఆర్గనైజ్. టీటీడీ ఎక్కడ ఫెయిల్ అయిందంటారు? చెప్పేశాను ఆల్రెడీ, నిర్లక్ష్యం. అంటే ఇంకొకటండి, గత ప్రభుత్వం అంటే సంప్రదాయాల దగ్గరికి వచ్చేప్పటికీ ఆగమాలు వాటి మీద మీకు సమగ్రమైన అవగాహన ఉంటుంది కాబట్టి నేను మీ దగ్గర ప్రస్తావన చేస్తున్నాను. శ్రీరంగంలో 10 రోజుల పాటు ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు జరుపుతారు కాబట్టి దాన్ని మనం ఇక్కడ రెప్లికేట్ చేద్దామన్న ఆలోచన